అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏందంటే లంచం, లంచం అనే టాపిక్ మీద మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. లంచం అనేది మన అందరికి మధ్యలకి ఎట్లా ఇంకిపోయిందంటే, లంచం తీసుకొని వాడు మనకొక పని చేసి టైమ్ టు టైమ్ చేసి పెడుతున్నాడంటే వాడు నిజాయితీ గల ఆఫీసర్. లంచం లేకుండా మనకేదైనా పని చేసి లేట్‌గా చేస్తున్నాడంటే ఆయన నిజాయితీ లేని ఆఫీసర్‌లాగా పరిగణించబడదు. అంత దారుణంగా ఎక్కిపోయింది మనందరిలోకి లంచం అనేది. ఇంత దారుణంగా ఎక్కిపోయిన మన లంచం అనే దాన్ని ఎట్లా తగ్గియాలా? ఎట్లా చేయాలి? అని అనుకుంటే ఇప్పుడు ఈ మధ్య బాగా ఏసీబీ వాళ్ళు బాగా ట్రాప్ చేసి లంచగొండిలను పట్టుకుంటుర్రు. ఈ మధ్య ఒక 1, 2 ఇయర్స్ నుంచయితే చాలా ఎక్కువ మందిని పట్టుకుంటున్నారు, దొరుకుతున్నారు. మరి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారా? డిస్మిస్ చేస్తున్నారా? వాళ్ళని ఏం చేస్తున్నారో తెలవదు. కానీ వాళ్ళని ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేసి పడేశారు. మళ్ళీ ఇంకోసారి ఏ గవర్నమెంట్ జాబ్‌కి అర్హత లేకుండా వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళే కాదు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఎలాంటి గవర్నమెంట్ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవద్దు. మనకు అర్హులు కారు మీరు అని చెప్పేసి ఒక లెటర్ రాసి వాళ్ళ మీద ఒకటి పెట్టేసేయాలి. అట్లా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనేది బాగు కోసమైనా సరే వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళినా సరే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్తాం. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ లంచం లేనిదే అయితుందా పని ఎక్కడైనా? ఆ! ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్తాం. అక్కడ అయితుందా? మున్సిపల్ ఆఫీస్‌కెళ్తాం. ఎక్కడ లంచం లేదని ఇదొకటి ఉంటే ఈ లంచం తీసుకునేది లంచం ఎవరైతే తీసుకుంటారో చూసారా? ఆళ్ళకు సస్పెండ్ చేయడం వాళ్ళ ఫోటోలు వాళ్ళ పనిచేసే ఆఫీస్ ఉంటది గదా! వాళ్ళ ఆఫీస్‌లలో డిస్‌ప్లే చేయాలన్నమాట. ఒక 6 నెలల వరకు, సంవత్సరం వరకు ఇగో ఇతను లంచగొండి ఇంత లంచం తీసుకుంటూ సో అండ్ సో పర్సన్ వద్ద ఈ పని కోసం ఇంత లంచం తీసుకుంటూ ఇంత దొరికిండు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిండు ఏసీబీ వాళ్ళకి అని జెప్పేసి వాళ్ళ ఫోటో అక్కడ డిస్‌ప్లే చేసేస్తే ఇంకొకసారి ఎవరైనా లంచం అనే మాట తీసుకోవాలనే ఆలోచన వచ్చినా గూడా వణుకుతారనమాట ఇట్లా. మా ఇజ్జత్ పోతది, మా కుటుంబాల ఇజ్జత్ పోతది, తలెత్తుకోలేరు అని జెప్పేసి. చాలామంది ఇట్లా చేయకనే గవర్నమెంట్ ఇట్లాంటి రూల్స్ చేయకనే ఇట్లాంటివి చేస్తున్నారు. మన గవర్నమెంట్‌లో ఇట్లాంటివి చేయాలంటే వెనకాడతారు గానీ, పబ్లిక్‌ల మీద ఫైన్‌లేయాలి, వాళ్ళని ముప్పతిప్పలు పెట్టాలంటే మాత్రం ముందుంటారు. అడ్డమైన రూల్స్ అనేవి తీసుకొచ్చేసి అన్నీ ముప్పతిప్పలు పెట్టేశారనమాట పబ్లిక్‌లని. నానా హింసలు పెడుతుంటారు. ఇట్లాంటివి చేయాలి, ఇట్లాంటివి అరికట్టాలి, ఇట్లాంటి కొత్తది ఏదైనా తీసుకురావాలి. ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి వీటి కోసం అని ఆలోచించాలని కోరుతున్నాను గవర్నమెంట్‌ని. ఇంకా మంచి మంచివి తీసుకొస్తే లంచాలనేవి తీసేసేయాలి. తీసేసి ఒక స్వచ్ఛమైన వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అంత మంచి ప్యూర్‌గుండాలి. ఏ పనికెళ్ళినా అరే! ఇక్కడికెళ్తే మనకు అవునురా మనకు అయిపోతది, పని అయిపోతది. ఎలాంటి లంచాలు అవసరం లేదు. మనకు నిజాయితీగా అయిపోతది. ఇప్పుడు ఒక అమ్మ పింఛన్ కోసం అప్లై చేసుకుంటే ముసలామె, ఆమెకు పింఛన్ ఇయ్యనీకి కూడా లంచం అడుగుతారు. ఆహ్, మెంటల్ ముండా కొడుకులు. ఆమెకు పింఛన్ వచ్చేదే ఎంత? 2000, 3000, 4000 దాంట్లో మళ్ళా లంచం అడిగి దాన్ని ఇంకా ఆ ముసలామె దగ్గర ఏముంటదండి తీసుకోవడానికి? ఆమెకు లేకనే గదా! మీ దగ్గరకొచ్చి పింఛన్ అప్లై చేసేది. మళ్ళా ఆమె దగ్గర గూడా లంచం అడుగుతారు. ఒక రైతు పట్టా పాస్‌బుక్ కోసం అప్లై చేస్తే ఆయన దగ్గర లంచం రైతు లేనిది మనం ఇలా బతుకుతామా? అట్లాంటిది ఆయన దగ్గర గూడా లంచం తీసుకొని ఏం బతుకులో ఇట్లాంటి వ్యవస్థను తయారు చేస్తున్నారురా మీరంతా నాకర్థం గాదు. ఇంత ఇట్లాంటి వాళ్ళు దొరుకుడే ఆలస్యమండి. వాళ్ళని వాళ్ళ ఫోటో పెట్టేసేయాలి. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో పెట్టేసేయాలి. సో అండ్ సో పర్సన్ సో అండ్ సో ఆఫీస్‌లో సో అండ్ సో పని మీద ఇట్లా దొరికిండు అని జెప్పేసి అన్ని గవర్నమెంట్ ఆఫీసులో ఒక్కటి దొరికినా అన్ని గవర్నమెంట్ ఆఫీస్‌లో పెట్టేసేయాలి. అన్నీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో డిస్‌ప్లే జేయాలి. కఠినమైన చట్టం తీసుకురావాలని చేయండి ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటివన్నీ చేస్తే మీకింకా మంచి పేరొస్తదని కోరుకుంటున్నాను. థాంక్ యూ.